హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డౌట్స్ క్లారిఫైడ్. ఈ వీడియోలో నేను సోషల్ చాప్టర్ 16 ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు మనము మైండ్ మ్యాప్ చూసుకుందాం. అందులో పోలింగ్ బూత్ గురించి ఇచ్చారు. అంటే పోలింగ్ బూత్లో ఎవరెవరు ఉంటారు, అది అసలు పోలింగ్ బూత్ అనేది ఎక్కడ ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు మనం చూసుకుందాం. పోలింగ్ బూత్లో పోలీస్ ఉంటారు. పోలింగ్ బూత్ దగ్గర పోలీస్ ఉంటారు. ఆ పోలింగ్ బూత్ అనేది స్కూల్ బిల్డింగ్లో పెడతారు. ఇంకా నెక్స్ట్ అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. పోలింగ్ మెటీరియల్ అంటే అక్కడ ఈవీఎం కానీ ఓటింగ్ చేసే మెటీరియల్స్ ఉంటాయి కదా, అవి. ఇంకా ఓటర్స్ వచ్చి ఓట్స్ వేస్తారు. సో ఓటర్స్ కూడా వస్తారు. నెక్స్ట్ ఏజెంట్స్ అంటే మనకు హెల్ప్ చేయడానికి ఓటర్ ఐడీస్ కానీ అవన్నీ చూపించడానికి లేదా చెప్పడానికి ఏజెంట్స్ అనేవి ఉంటారు. నెక్స్ట్ పోలింగ్, అక్కడ పోలింగ్ చేయడానికి కూడా మెషిన్స్ ఉంటాయి కాబట్టి పోలింగ్. ఇంపోజింగ్ 144 సెక్షన్ అంటే ఆ 144 సెక్షన్ అనేది ఎవరైనా పార్టీ క్యాండిడేట్స్ వాళ్ళ పార్టీ తరపున ఓటర్స్ని వాళ్ళ కారులో కానీ వాళ్ళ ఓన్ వెహికల్లో కానీ తీసుకొస్తే అప్పుడు 144 సెక్షన్ అనేది ఇంపోజ్ అవుతుంది. నెక్స్ట్ మైండ్ మ్యాప్ ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మైండ్ మ్యాప్లో చూసుకుంటే అక్కడ ఓటర్ లిస్ట్, పోలింగ్ బూత్, ఎలక్షన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 అదర్ కమిషనర్స్ అంటే 2 కమిషనర్స్, ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్స్. రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే నామినేషన్కి ఎలిజిబుల్ అయిన కంటెస్టెంట్స్, దాని గురించి వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్ అండ్ ఓటర్ ఐడి. ఈ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఆ ఎలక్షన్ గురించి అంటే ఎలక్షన్ నామినేషన్స్ కానీ ఓటర్ ఐడీస్ గురించి కానీ మొత్తం దీని గురించి చూసుకుంటారు. ఇది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మైండ్ మ్యాప్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. ఇట్ వాస్ సెటప్ ఆన్ 25th January 1950. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 25th January 1950లో వచ్చింది. ఈసీఐ కండక్ట్ ఎలక్షన్ ఇన్ ద కంట్రీ. ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో అదే ఎలక్షన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈసీఐ ఫ్రేమ్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ టు ద పొలిటికల్ పార్టీస్. ఇట్ సబ్మిట్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. అది రిపోర్ట్ అంటే ఎలక్షన్లో వచ్చిన రిపోర్ట్ అంతా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అసలు కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటంటే దాని కీ పాయింట్స్ ఏంటో చూసుకుందాం ఇప్పుడు. ద కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ షెల్ నాట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్ పర్టైనింగ్ టు క్యాస్ట్, creed, religion or regional while criticizing other parties. No personal comments shall be made that are not relevant to political life. No political announcement targeting a caste or religion shall be made. In places such as churches, mosques, temples, other holy places, educational institutions, no candidate should canvass or campaign. No candidates shall influence the voters either by giving cash or any articles. No voter shall be used to cast his or her vote in others' identity. No campaigning within 100 meters on the day of polling. There should be no campaigning after or before the permitted hours. No political party shall either get voters to the polling station or drop the voters from the polling station. ఇదే సెక్షన్ 149లో ఇంపోజ్ అయ్యేది. అంటే ఏ పొలిటికల్ పార్టీ కానీ వాళ్ళ ఓటర్స్ని పోలింగ్ స్టేషన్ దగ్గర వచ్చి అక్కడ డ్రాప్ చేసి వాళ్ళని ఓట్ వేపియద్దు. ఇది ఒక రూల్. Everyone has the right to lead a peaceful life. Taking out rallies in the residential areas and picketing is against the rules. Hosting party flags, tying banners and writing on the walls, pasting posters on the houses are not allowed without permission. పర్మిషన్ లేకుండా పార్టీ ఫ్లాగ్స్ కానీ ఆ బ్యానర్స్ కానీ వాల్స్ మీద రాయడం కానీ పోస్టర్స్ వాల్స్ మీద అతికించడం కానీ పర్మిషన్ లేకుండా జరగద్దు. సో ఇది కీ పాయింట్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇప్పుడు మనము ఈసీ అథారిటీస్ ఏంటో చూసుకుందాం.
It prepares electoral rolls. It conducts election to Lok Sabha, Rajya Sabha, state legislative bodies, the president and the vice president. ఇప్పుడు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏమేం వర్క్స్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈసీఐకి అతను హెడ్. The Constitution guarantees certain powers to the CEC to conduct elections for central and state legislative in a smooth and fair manner. Usually, he or she is from Indian civil service. His or her tenure is 6 years or up to 65 years of age, whichever is earlier. A 3-member commission has come into existence from 1993. The Election Commission earned a considerable popularity. After TN Seshan, Tamil Nadu, 1990 to 1996, assumed the office. He took much initiations for the eradication of corruption in the elections of India. There was a nationwide recognition to the powers of the Election Commission. లాస్ట్ స్థాయిలో ఇప్పుడు మనము టిఎన్ శేషన్ గురించి చూసాం కదా. ఇప్పుడు రికమెండేషన్స్ ఆఫ్ టిఎన్ శేషన్ గురించి చూసుకుందాం. 14 days time limit for campaigning after the date of withdrawal of nominations. One candidate should not contest from more than 2 constituents at a time. If any candidate is punished for 2 years, he or she is barred from contesting elections for the next 6 years. If the contesting candidate expires, the election shall be postponed but not to be abolished. After completion of campaign times, sale of liquor shall be banned for 48 hours. Universal adult franchise. As per Article 326, who complete the age of 18 years old, irrespective of caste, creed, religion, gender, languages, etc., were given right to vote. For all, it is called as universal adult franchise. అంటే 18 years కంప్లీట్ అయిన వ్యక్తికి రైట్ టు ఓట్ అనేది వస్తుంది. అప్పుడు ఓటర్ కార్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మైండ్ మ్యాప్ ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్, అడ్వైజరీ ఫంక్షన్, క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్. ఇప్పుడు ఈ మూడిటి గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్. ఇట్ ప్రిపేర్స్ ఎలక్టోరల్ రోల్స్, రివైజెస్ దెమ్ ఇన్ డ్యూ టైమ్, demarcation of constituencies and their territorial limit as per the Delimitation Commission. It announces the schedules of elections. Then it receives nominations, scrutinies, finalies the polling dates. It appoints the inquiring officers to observe the electoral malpractices. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్లో జరిగే ఫంక్షన్స్. Quasi-judicial functions. It solves the disputes between parties. At this time, it acts like a quasi-judicial authority. Next, advisory functions. It advises the president and the governors of the state regarding the disqualification of the representative of the parliament and the state legislatures. What is electorate? ఎలక్టరేట్ అంటే ఏంటి? ద బాడీ ఆఫ్ ఓటర్స్ ఈజ్ కాల్డ్ అన్ ఎలక్టరేట్. మన నెక్స్ట్ మైండ్ మ్యాప్ పార్టీస్. అసలు ఏమేం పార్టీస్ ఉంటాయి, ఎలాంటి పార్టీస్ ఉంటాయి ఇప్పుడు మనం చూసుకుందాం. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ 1842 ఇన్ ఇండియా. నెక్స్ట్ రీజనల్ పార్టీస్. రీజనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి? 70 ఉన్నాయి. నేషనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. ఇప్పుడు మనము కొన్ని నేషనల్ పార్టీస్ ఆఫ్ ఇండియా చూసుకుందాము. మనకు తెలిసిన పార్టీస్ గురించి మాత్రమే చెప్తాను. బీజేపీ, ఈ లోటస్ బీజేపీ, హ్యాండ్ గుర్తు కాంగ్రెస్. నెక్స్ట్ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అని ఉన్నాయి. సో ఇవి మనకు తెలిసినవి పార్టీస్. ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకుందాం. ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్
who share common political principle and interest and work together to capture power in our India 1847 political parties. ఇప్పుడు మనము పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ రీజనల్ పార్టీ గురించి తెలుసుకుందాం. ఇన్ ఏ స్టేట్ ఇఫ్ ఎ పార్టీ విన్స్ 3% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఫర్ 3 అసెంబ్లీ సీట్స్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అ రీజనల్ పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ టిఆర్ఎస్, వైసీపీ, డిఎంకే, ఏజీపీ, ఎస్ఏడి. ఇవి రీజనల్ పార్టీస్. ఎందుకంటే ఇవి 3% వ్యాలిడ్ ఓట్స్ గెలుచుకున్నాయి కాబట్టి, లేదా 3 అసెంబ్లీ సీట్స్ గెలుచుకున్నాయి కాబట్టి ఇది రీజనల్ పార్టీగా డిక్లేర్ అయింది. నెక్స్ట్ మనము నేషనల్ పార్టీ గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఎ పార్టీస్ ఈజ్ రికగ్నైజ్డ్ 4 స్టేట్స్ విత్ 6% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఆఫ్ 11 లోక్సభ ఎంపీ సీట్స్ ఫ్రమ్ 4 డిఫరెంట్ స్టేట్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ నేషనల్ పార్టీ. ఇప్పుడు నేషనల్ పార్టీ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు దాకా మనం చూసుకున్నాము. మళ్ళీ ఇంకోసారి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఐఎన్సి, బీజేపీ, సిపిఐఎం, బిఎస్పి, ఏఐటిఎంసి, ఎన్సిపి. ఇవి వాటి ఎగ్జాంపుల్స్, నేషనల్ పార్టీది ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనము కొన్ని కేసెస్ చూసుకుందాం. కేస్ 1 ఇన్ 2013 in the case of Dr. Subramanya Swamy, the Supreme Court gave a judgment to provide VVPAT to confirm the vote. VVPAT అంటే ఏంటంటే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇప్పుడు మనం కేస్ 2 చూసుకుందాం. ఇన్ 2013 in the case of People's Union of Civil Liberties, the Supreme Court gave a judgment that the voter has a liberty to cast his or her vote against all the contesting candidates and provide nota option. Nota option అంటే none of the above. ఆ ఓటింగ్ మెషిన్లో నోటా అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ మెషిన్లో పైన కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్లో మనకి ఎవరికి ఓట్ వేయాలనిపించలేదంటే నోటా అని నొక్కేస్తే, నన్ ఆఫ్ ది అబవ్ అనే ఆప్షన్ నొక్కేస్తే ఆ ఓట్ అనేది ఎవరికి రాదు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్స్ నోటాకే పెట్టారనుకోండి, అప్పుడు హయ్యెస్ట్ అయితే దేనికైతే హయ్యెస్ట్ ఉంటుందో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఇంకో మైండ్ మ్యాప్. కండక్టింగ్ ఎలక్షన్స్ ఎట్ వేరియస్ లెవెల్స్, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్, లోకల్ బాడీస్. ఇప్పుడు మనం ఫస్ట్ సెంట్రల్ లెవెల్ గురించి తెలుసుకుందాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎట్ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. ఇవి సెంట్రల్ లెవెల్. నెక్స్ట్ స్టేట్ లెవెల్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్. ఈ ఆఫీసర్స్ అనేవాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్యే లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇవి స్టేట్ లెవెల్. ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీస్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. రూరల్ లెవెల్, విలేజ్ గ్రామ పంచాయత్, మండల్ టు మండల్ పరిషత్, డిస్ట్రిక్ట్ జిల్లా పరిషత్. ఇప్పుడు అర్బన్ లెవెల్లో చూసుకుంటే టౌన్స్కి మున్సిపల్ కౌన్సిల్స్, సిటీస్కి మున్సిపల్ కార్పొరేషన్స్. అంటే కౌన్సిలర్స్, లేదా టౌన్స్లో అయితే కౌన్సిలర్స్, సిటీస్లో అయితే కార్పొరేటర్స్. To conduct and monitor elections in every constituency, an officer is appointed. He or she is called as a returning officers. RO. వీళ్ళని రిటర్నింగ్ ఆఫీసర్స్ అని అంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ PO is appointed by the ECI. ECI అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా to conduct the elections to every polling booth. ఈవీఎం అనేది ఒక ఓటింగ్ మిషన్. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. అందులోనే మన ఓట్ అనేది క్యాస్ట్ చేసుకుంటాం. డైమండ్ జూబ్లీ అంటే 60 ఇయర్స్కి డైమండ్ జూబ్లీ అని అంటారు. బై ద కంప్లీషన్ ఆఫ్ 60 ఇయర్స్ ఆన్ 25th January 2010 ద ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్ డైమండ్ జూబ్లీ అండ్ అనౌన్స్డ్ 25th January 2011 యాజ్ ఫస్ట్ ఓటర్స్ డే. అది ఓటర్స్ డే అని వాళ్ళు డిసైడ్ చేశారు. ఎలక్షన్స్ కండక్ట్ ఎట్ డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్. జనరల్ ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్, బై ఎలక్షన్. ఇవి 3 types ఆఫ్ ఎలక్షన్స్. ఇప్పుడు ఆ టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం.
general elections. The general elections are conducted for every 5 years at national or state level. Next, midterm election. Before completion of 5 years tenure, if the elections are held for either assemblies or parliament are called midterm elections. By elections ante the elections are conducted for one or more vacancies are termed as by elections. ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా ఎలా జరుగుతుందో మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫర్ కంట్రీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ స్టేట్కు ఉంటారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్కు ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీస్కి ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ బూత్స్కి. నెక్స్ట్, పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. తర్వాత పోలింగ్ బూత్ ఏజెంట్స్, ఓటర్స్, వీళ్ళ ద్వారా ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. చాప్టర్ 16 ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా ఇప్పుడు మనది కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డౌట్స్ క్లారిఫైడ్ ఛానల్.